ప్రైజ్ లార్డ్. మరి టుడే దేవుని వాగ్దానం, మీకు బహుమానం పొందునట్లు పరిగెత్తుడి. 1 కొరింథీయులు 9:24 ఉంది మాట. మనకు బహుమానం కలుగు నిమిత్తం మనం ఏం చేయాలట? పరిగెత్తాలి, వేగిరపడాలి. దేవుని యందు మరి ఆసక్తితో వేగిరపడాలని మరి వాగ్దానం ఉంది. నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడుతున్నో దాన్ని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీలు 3:12 ఉంది మాట. మనం దేని నిమిత్తము పట్టబడాలని పరిగెడుతున్నామో, మనకి ఏది ఇష్టం, ఏది ఆసక్తి, మరి చక్కగా మనం దేవుని యందు బహుమానం పొందాలి. కొంతమందికి ఎన్నెన్నో ఆసక్తులు మరి ఎన్నెన్నో ఉంటాయి, కానీ అవన్నీ పక్కన పెట్టి దేవుని యందు మనం ఆసక్తి కలిగి ఉన్నట్లయితే అవన్నీ మన తోడ వస్తాయన్నమాట. దేవుని యందు ఆసక్తి కలిగి మనం నడుచుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. దేవుడు వ్యర్థంగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. ఫిలిప్పీ 2:16. ఈ విధంగా మనం సాక్ష్యం చెప్పువారుగా ఉండాలి. నా ప్రయాస వ్యర్థం కాలేదు, మరి నేను ఎల్లప్పుడూ కూడా దేవుని యందు పరిగెట్టానని మనం దేవునికి మరి ఆ యొక్క పరలోకంలో సాక్ష్యం చెప్పేవారుగా చక్కగా మనము ఇక్కడ నీతి కొరకు పరిగెట్టినట్లయితే మన నీతి మరి చక్కగా దేవుని వెంట వస్తుంది, దేవుని యొద్దకు మనల్ని చేరుస్తుంది ఆ నీతి. మరి అలాగే మనం ప్రార్థిద్దామా? మరి నీతి కొరకు మనం పరిగెట్టి వారమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా.